నది ఇప్పుడు దట్టమైన నదీ ప్రాంతంలో గోగులపూడి ప్రాంతం అండి. ఇక్కడ ఒకే ఇల్లు ఉండి గతంలో కొన్ని కుటుంబాలు ఈ ప్రాంతంలో నివసించేవారు. ఎందుకంటే మనిషి ఏదైనా నమ్మితే ఇష్టపడితే ఏ విధంగా ఉంటుందన్నదానికి ఉదాహరణ వీళ్ళేనండి. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులే అన్నది సూక్తిని మనం ఈ ప్రాంతంలో జీవించి ఈ ప్రాంతంలో మట్టిలో కలవాలని ఉద్దేశంతో ఈ దంపతులు ఇక్కడ నివసిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. ఈ అడవి ప్రాంతంలో దొరికే వస్తువుల్ని వాళ్ళు ఆహారంగా తీసుకొని ఏదైతే జొన్న పంట పండించుకుంటూ ఉంటారు. ఈ ప్రాంతంలో వీరికి తోడు నీడగా ఎవరో ఒక కొడుకు, ఒక తల్లికి కళ్ళు కనపడవండి. కొడుకు రోకల బండ అది తయారు చేసుకొని మన కింద ఉన్న గుబ్బల మంగమ్మ గుడి ప్రాంతంలోని వాళ్ళు జీవనోపాధి నడుస్తూ ఉంటారు. ఈరోజు మనం ఒక గొప్ప కార్యక్రమానికి మనం వెళ్తున్నాం అండి. గొప్ప అని ఎందుకు అంటున్నానంటే, కొండరెడ్లు ఆదివాసులు వారి జీవన పరిమాణం ఎక్కువగా అడవిలో సాగుతూ ఉంటుంది. దానికోసం వీడియో చేయడానికి వెళ్తున్నాం. ఈరోజు మనం గుబ్బల మంగమ్మ ఆలయం దగ్గర ఉన్న గోగులపూడి అనే గ్రామానికి వెళ్తున్నాం. మనం అక్కడ గోగులపూడి అనే గ్రామం గత కొన్ని సంవత్సరాలుగా ఉండేది. అక్కడ అందరూ ఇక్కడ కొత్త కన్నయ్య కూడా వచ్చేసారు. అయితే అక్కడ ఒకే ఒక కుటుంబం, గిరిజన కుటుంబం, తల్లి తండ్రి ఒక కొడుకు. తండ్రి వృద్ధాప్యం, తల్లికి కళ్ళు కనపడం, కొడుకు ఆ అడవిలో దొరికే కర్రల్ని రోకల బండగా తయారు చేసుకుంటూ వచ్చి ఇక్కడ గుబ్బలమ్మ గుడి కాడ అమ్ముతారు. అదే వారి జీవన విధానం. నూలెప్ తెలుగు టీవీని లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసి మీరు ఆస్వాదిస్తారని కోరుచున్నాను. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఇప్పుడు మనం గుబ్బలగమ్మ మంగమ్మ తల్లి ఆలయం దగ్గరికి వచ్చేసామండి. ఇవి తెలంగాణ ఏరియాలో ఉన్న షాపులు అండి. ఇవి ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఉంటుంది గుబ్బలగమ్మ తల్లి. అయితే ఇక్కడ రెండు గ్రామాల మధ్య, రెండు ఆంధ్ర తెలంగాణ మధ్య ఈ గుబ్బలగమ్మ తల్లి ప్రాంతం ఉంది. వీరు ఇప్పుడు ఆంధ్ర పరిపాలన ఆంధ్ర వాళ్ళ చేతిలో ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది గుబ్బలగమ్మ తల్లి ఆలయానికి లోనికి వెళ్ళి ఎంట్రన్స్ అండి. ఇది ఇప్పుడు మనకు ఉన్నప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న దారి ద్వారం ఉంది. మీరు చూడండి. ఇక్కడ నుంచి మన గోగులపూడి, పాత గోగులపూడి అంటారు. దాదాపు అక్కడ ఒక 80 మంది కుటుంబాలు అక్కడ నివాసం ఉండేవారు. వారి కొంతమంది ప్రభుత్వం అక్కడ నుంచి కొత్త కన్నాయగూడానికి తరలించారు. వారికి వసతులు కల్పించుకుంటూ కాలనీ ఇల్లు ఇచ్చారు. అయితే ఒకే ఒక కుటుంబం, కొండరెడ్లు ఆదివాసీలు అడవిలో నివసిస్తూ ఉన్న వారిని ఈరోజు వారి జీవన విధానం ఏ విధంగా ఉంటుందో ఏంటో చూపించడం ప్రయత్నం చేస్తున్నాం. మనం ఈ బండి కూడా వెళ్ళదండి అక్కడ దాకా. మనం కొంత దూరం వెళ్ళి కొంత దూరం నడిచి వెళ్ళాలి. బండి వెళ్ళడానికి కూడా మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ పరిసరం అంతా గుబ్బలమంగమ్మ తల్లి ఆలయం. ఇది ఎక్కువగా కొండరెడ్లు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలకే దీంట్లో వాటా ఉంది. మీరు ఇప్పుడు చూడండి, మేము చూపించేది గుబ్బలగమ్మ తల్లి వెళ్ళే రూట్ మార్గం అది. ఇది ఈ రూట్ మార్గంలో మన బండి కొంత దూరం వరకు వెళ్తుంది. ఇటు చూస్తే గుబ్బలమంగమ్మ తల్లి ఆలయము పరిసరాలు మీకు ఏంటంటే క్లారిటీగా మనకు దాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ మటన్ కొడతారు. అంటే పూజించిన మొక్కులైన తర్వాత మేకను కానీ ఇటన్నా అక్కడ కటింగ్ చేస్తూ ఉంటారు. ఇటు వెళ్ళేది మనం కొండపైకి వెళ్ళాలి. మనం రాళ్ళు ఉంటాయి, బండి ద్వారా వెళ్ళాలి మనం. అయితే మనం ఆ బండి కొంత దూరం వెళ్ళిద్ది కాబట్టి ప్రయత్నం చేస్తున్నాం. భక్తులు కూడా ఇంకా గుబ్బలగమ్మ తల్లి అనే గుడి ఇక్కడే కిందే కాకుండా పైన కూడా ఉందండి. 1 కిలోమీటర్ పైకి వెళ్ళాలి మనం. అక్కడ నుంచి కూడా భక్తులు పాత గుడిని కూడా చూడటానికి వెళ్తూ ఉంటారు. ఇదే దారి. అంటే మొదట వెలిసిన అమ్మవారు అక్కడ, రెండోసారి ఇక్కడనే అంటూ ఉంటారు. రకరకాల కథనాలు చెప్తూ ఉంటారు మనకి. ఈ ప్రదేశంలో పెద్ద వృక్షాలు చాలా కొన్ని సంవత్సరాలుగా
పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి. అనేక వృక్షాలు సంపద ఇక్కడ ఉంటుంది. వాటి నీడ, ఆక్సిజన్, ఈ పరిసరాలు గుట్టలతో ఏర్పాటు చేసి ఉన్నది అన్నట్టుగా ఉంటుంది. అంతా పచ్చడిమయంగా ఉంటుంది. గుట్టంతా చెట్లతో నిండిపోయి ఉంటుంది. ఇది ఎత్తు పల్లలతో కూడుకున్న ప్రదేశం. మనం వెళ్ళేది మంచినీళ్ళు, తినుబండరాలు కూడా మనం పట్టుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఆ ప్రాంతంలో మంచినీరు దొరకదు, ఒకే ఒక కుటుంబం ఉంది కాబట్టి. మనం కూడా ఈ ప్రాంతంలో ఉన్న మామిడి చెట్టు, అడవి మామిడి అంటారు, ఈ దారి పొడుగుతో కూడా ఈ అడవి మామిడి ఉంటుంది. ఇది ఎక్కువగా చిన్న టెంక్ ఉంటుంది, మరియు దాని కాండం కూడా అతి తక్కువగా ఉంటుంది. దీన్ని ఊరగా పచ్చడి పెట్టుకుంటే 2-3 సంవత్సరాలు కూడా దీనికి వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది పైన ఉన్న గుబ్బల మంగమ్మ ఆలయానికి పైన ఉంటుంది. ఇది ఈ నీరు పైనుంచి ఆ గుట్టల్లో ఉంచి వస్తూ ఉంటుంది. మొత్తం అంతా ఎత్తైన ప్రదేశం, చాలా దూరమైన ప్రదేశం. ఇక్కడికి వచ్చి పైన ఉన్న కొంతమంది స్నానం చేస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు, అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడికి ఆదివారం అంటూ ఏమీ లేదండి. గతంలో ఆదివారం, గురువారం, శుక్రవారం వచ్చేది. ఇప్పుడు అన్ని ప్రాంతాలు అన్ని రోజులు వస్తున్నాయి. నేను మా మిత్రుడు బండి మీద వెళ్తున్నా, చూడండి ఏ విధంగా ఉంది ఏంటనేది మీకు చూపిద్దామని, ప్రతిదీ కూడా క్లియర్గా క్లారిటీగా మీకు చూపిద్దామని చూస్తున్నాను. ఇక్కడ మీకు ఒకటి ఈ ఉయ్యాల లాగా ఒకటి ఉంది చూడండి. ఎక్కువ మంది కూడా ఇక్కడికి వచ్చి ఉయ్యాలు ఊగుతూ ఉంటారు. నేను కూడా ఎక్కి చూస్తున్నాం. అయితే దాదాపు 2-3 అయిందండి. అయినా కూడా ఇక్కడ ఈ పరిసరాల్లో కొంచెం మరి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎక్కువగా బలి ఇస్తూ ఉంటారు కాబట్టి ఈ ప్రాంతంలోనే వివిధ జంతువుల్ని. అక్కడి మాంసం ఉన్న ఈగలు కానీ, దోమలు కానీ ఇక్కడ విపరీతంగా వస్తూ ఉంటాయి. మనం చాలా నిబంధనల ప్రకారం వెళ్ళాలి. డెంగ్యూ ఏరియా, మలేరియా అనే జ్వరాలు కూడా వస్తాయి. ఇది 4 దాటిన తర్వాత ఈ ప్రదేశంలో మనం తిరగకూడదు, ఉండకూడదు. ఇది అడవి ప్రాంతం. మనం ఈ ప్రదేశంలోని చాలా నిబంధనలు పాటించుకుంటూ ఉండాలి, వెళ్తూ ఉండాలి. మనం ఇప్పుడు ఈ ప్రదేశంలో ఉన్న పరిసరాలను కూడా మీకు వివరించుకుంటూ మనం ఒక ప్రయత్నం చేసుకుంటూ వెళ్తున్నాం. వీడియో ప్రతిదీ కూడా అంటే కూలంకషంగా, క్లుప్తంగా మీకు చూడాలని చూస్తున్నాం. 2 గుట్టల మధ్య నుంచి మనం వెళ్తున్నాం. ఆ కాలువ ఏర్పడింది. ఆ కాలువ మార్గం నుంచి మనం కొంత దూరం ప్రయాణం చేయాలి. అక్కడక్కడ నీటి కుంటలు ఉంటాయి, వాగులు ఉంటాయి, ఎత్తైన ప్రదేశాలు ఉంటాయి. ఎందుకంటే జనాలు ఎవరు తిరగరు, ఎవరు వెళ్ళరు కాబట్టి మనం జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే రూటు మారిన 2-3 రూటు మార్గాలు ఉంటాయి. ఎప్పుడైనా జనాలు తిరిగేది రూటు మార్గం కనపడుద్ది. అయితే మనకు రూట్ మార్గం లేకపోతే చాలా ఇబ్బంది పడతాం. దయచేసి వీడియో చివరి వరకు చూసి లైక్ కొట్టి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఇప్పుడు నడుచుకుంటూ వస్తున్నామండి. అయితే మాకు మార్గ మధ్యలో ఐటీడీఏ అని ఒక ఐరన్ పోల్ ఒకటి ఉంది. ఏంటని దగ్గరికి వెళ్ళి చూసాం. ఇది ఒక సూచన కింద ఏర్పాటు చేశారు. ఐటీడీఏ బీసీఎం భద్రాచలం ఐటీడీఏ సంబంధించింది.
ఇది అసూరాపేట నియోజకవర్గం, అసూరాపేట మండలం కాబట్టి ఐటీడీఏ పరిధి ఇది భద్రాచలం ఐటీడీఏ కింద వెళ్తుంది. ఈ ప్రాంతం మనకి అంటే నిబంధన చూపిస్తుంది, మార్గం చూపిస్తుంది, సూచిక చూపిస్తుంది. ఎందుకంటే ఈ రూటు మనం గోగులపూడి ఏ విధంగా వెళ్ళాలి, లేదా ఆ పైన ఉన్న ఇది దాదాపుగా గోగులపూడి ప్రాంతంలో ఉన్న మనకి గోదావరి పరివాహక ప్రాంతం పైన ఉంటుందండి. ఒక 20 కిలోమీటర్లు కాలినడకి వెళ్ళాలి. వెళితే అటువైపు మనకి కొయిదా రూట్ మార్గం ఉంటుందండి. కొయిదా మార్గం ఉంటుంది. అక్కడ నుంచి కాలినడక గతంలో వెళ్ళేవారు. ఈ ప్రదేశంలో మనకి కొన్ని గుంటలు కూడా తవ్వారు. ఇక్కడ ఫారెస్ట్ అధికారులు ఈ సమయంతో పాడేస్తూ ఉంటారు. ఎవరిని ఏమి దొంగలు కానీ ఎటువంటి స్మగ్లాలు కానీ లేకుండా చేస్తూ ఉంటారు. ఈ ప్రదేశంలో మనం వెళ్ళేటప్పుడు రూట్ మార్గాలు చాలా 2-3 ఉంటాయి. ఒకసారి చూసుకొని వెళ్ళాలి. ఇక్కడ ఒక నుయ్యి ఉందండి, బావి, నీటి బావి ఉంది. అంటే ఈ ప్రాంతంలో కూడా కొంతమంది ఆదివాసీ కొండరెడ్లు ఈ ప్రాంతంలో నివసించేవారు. ఇక్కడి నుంచి మంచినీళ్ళు తీసుకెళ్లేవారని మనకి సూచిక. ఈ బావి ఈ ప్రాంతంలో కూడా కొంతమంది నివసించేవారు సంవత్సరాల క్రితం. అంటే గోకులపూడి, పాత గోకులపూడి, కొత్త గోకులపూడి అని నీటి సౌకర్యం కావాలని ఇక్కడ బావి. ఈ నీరు ఇది ఈ గుడికి వచ్చిన వాళ్ళు కానీ ఈ గోకులపూడి వెళ్ళే మార్గంలో కూడా మంచినీటికి ఇబ్బంది లేకోకుండా అయితే ఎవరు వాడట్లేదు, ఎవరు వాడట్లేదు కాబట్టి నీళ్లు కలుషితమైనవి. ఆ పక్కన వాగు ఉంది. వాగు నుంచి ఇంట్లోకి ఫిల్టర్ అయితే అనుకుంటా. అయితే ఈ మంచినీళ్ళు మన బావిలో రుచిగా తీగా ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది హానికరం. జాగ్రత్తగా నీరు తాగేటప్పుడు శుభ్రంగా కాబట్టి అక్కడ నుంచి నిర్మించారు. ఈ ప్రదేశం ఏదైనా కూడా ఎందుకంటే దాదాపు కొన్ని నీటిని వడపోసుకొని తాగాలి. దాదాపు ఒక నీళ్లు ఇసుకలో వచ్చేస్తే గురించి కూడా ఇక్కడ నిర్మించి పెట్టారు. మంచి ఫిల్టర్ అయితే వాటర్ వెళ్తాను. ఈ ప్రదేశం చూడండి, ఈ 2-3 కొండల మధ్య ఉంది మనకి. మనం ముందుకెళ్దాం. రూటు మార్గాలు జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. వెళ్ళకపోతే ఈ అడవి ప్రాంతంలో తప్పిపోతే మనకి సిగ్నల్ ఉండదు, ఫోన్ సిగ్నల్ ఉండదు. మనుషులు ఎవరు తిరగరు ప్రదేశంలో. ఓన్లీ ఫారెస్ట్ అధికారులు లేదా అక్కడక్కడ కొండరెడ్లు ఎవరు లేరు కాబట్టి ఈ ప్రదేశంలో ఎవరు ఉండరు. చూడండి, రోడ్డు గతంలో ఉండేది అనుకుంటా. ఇక్కడ ఈ ప్రదేశంలో ఇక్కడ ఏమీ లేవు, అన్నీ శిథిలాస్తమైపోయింది. రోడ్డు కూడా ఎప్పుడో ఒకసారి ట్రాక్టర్లో తిరిగి అనుకుంటా. ఈ ప్రదేశంలో ఇది మార్గం కూడా చెడిపోయింది. ఇప్పుడు మనం గోగులపూడి గ్రామానికి సమీపంలో ఉన్నాం. ఇప్పుడు మనం గోగులపూడి గ్రామానికి సమీపంలో ఉన్నాం కాబట్టి వారు ఏ విధంగా ఉండేది, ఏమన్నా శిథిలాస్తమైన ఏమైనా కనపడుతుంది. గోగులపూడి ప్రాంతాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళని ఖాళీ చేసేసి కొత్త కన్నయ్య కూడా వాళ్ళకి కాలనీలు ఇచ్చారు. అంటే వీరు విద్యకి, వైద్యకి, అభివృద్ధికి దూరంగా ఉంటున్నారని అక్కడ ఇల్లు కట్టించారు ప్రభుత్వం ఒక 10-15 సంవత్సరాల క్రితం. అయితే ఏంటంటే ఒకే ఒక కుటుంబం ఇక్కడ నివసిస్తుంది. ఎందుకంటే ఈ నేలను నమ్ముకొని, ఈ భూమిని నమ్ముకొని, ఈ పరిసరాలు వాళ్ళకి నచ్చి ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబాన్ని మనం కలిసి వద్దాం. ఓకే. చూస్తున్నది పాత గోగులపూడి అండి. ఇక్కడ కనిపిస్తున్న వేప చెట్లు, మిగతా చెట్లు చాలా వరకు చనిపోయినాయి. ఇవి చింత చెట్లు అండి. చింత చెట్లు ఉన్నాయి ఇక్కడ ఎక్కువ, వేప చెట్లు కొన్ని ఉన్నాయి. అయితే ఈ ప్రాంతంలో అప్పటి ఒక 40-50 కుటుంబాలు ఇక్కడ నివసించి ఉండే పాత గోగులపూడి అంటారు. ఇది బుగ్గలమంగమ్మ గుడికి ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ కొండరెడ్లు నివసించేవారు. ఈ ప్రాంతం దగ్గరలోని మన గోదావరి పరివాహక ప్రాంతం ఉండేది. ఇటు కొయిదా, పేరంటాలపల్లి, కటుకూరు అనే ప్రాంతాలుగా మీకు తెలిసి ఉంటుంది. అది పోలవరం నిర్వాసితుల ప్రాంతం అయింది. అక్కడి నుంచి వీళ్ళు ఆ ప్రదేశానికి వెళ్ళేవాళ్ళు. గతంలో ఈ ప్రాంతంలో మన ఈ అనుసంధానంగా నడిచేవాళ్ళు. అప్పుడు రహదారులు అవి ఉండేది. ప్రదేశంలో నివసించుకుంటూ
ఈ కొండరెడ్లు మనకి ఆదివాసీలు, గిరిజనులు, కోయ జాతికి చెందిన వారు రకరకాల మనుషులు ఉండేవారు, దాంట్లో నివసించుకుంటూ ఉండేవారు. కానీ ఇక్కడ మాత్రం ఈ గోగులపూడిలో కొండరెడ్లే ఉండేవాళ్ళు. ఈ ప్రాంతానికి ఆ ప్రాంతానికి అనుసంధానంగా ఉండి చుట్టాలు లేదా పెళ్ళిళ్ళు ఇవన్నీ ఫంక్షన్లకి కూడా జరుగుతూ ఉండేది. ఈ ప్రాంతంలో నివసించుకుంటూ ఉండేవాళ్ళు. మనం ఇప్పుడు ఇక్కడ ఒక ఇల్లు, ఒక కుటుంబం ఉంటుంది. ఆ ఇంటిని చూసి వద్దాం, వాళ్ళ పరిస్థితి, జీవన విధానం ఏ విధంగా ఉంది ఏంటో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ. చూస్తున్నది ఇప్పుడు ఇదంతా పాత గోగులపూడి అండి. ఇక్కడ ఉండేవారు. ఇక్కడ నుంచి కొన్ని ప్రాంతానికి షిఫ్ట్ అయ్యారు, వెళ్ళిపోయారు. ప్రాంతం అంతా చెట్లతోని మరియు ఒక ఆనవాళ్ళు ఉన్నాయి. ఎంత ప్రదేశం చూడండి. ఇక్కడ అయితే మేము కాలినడకన వచ్చాం ఈ ప్రాంతాన్ని. ఇక్కడ ఉన్నవారు నివసించారు, ఏ విధంగా జీవన ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటో చూపించడానికి మీకు ప్రయత్నం చేస్తాం. చూడండి. మనకి మార్గ మధ్యలో నీళ్ళ తొట్టి, అంటే ప్రభుత్వం వారు ఏర్పాటు చేశారన్నమాట నీరు తొట్టి. ఎందుకంటే పైప్ ఒకటి ఉంది, మరి రవాణా ఏ విధంగా వచ్చి అక్కడి నుంచి వచ్చే నీరు తెలియదు, కానీ నీళ్ళ తొట్టి ఉండేది. ఇది మనుషులు తాగడానికి అయి ఉండొచ్చు. ఒకసారి చూడండి. ఇది మంచినీళ్ళకి ట్యాంకులా ఉపయోగించేవాళ్ళు అండి ఈ ప్రాంతంలో. అంటే ఎవరైనా వచ్చి మంచినీళ్ళు తాగడానికి ఒక తొట్టి లాంటిది కట్టారు. వీళ్ళు మంచినీళ్ళు తాగకుండా ఈ ప్రాంతంలో నివసించడానికి కొంత అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో అక్కడక్కడ కూడా ఇల్లు ఉండేవి, కానీ ఇప్పుడు ఎవరు లేరు. పాత గోగులపూడి అంటారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ గోగులపూడి ప్రాంతానికి దగ్గరలో చేరుకున్నాం. మనకి కొద్దిగా దూరంగా తెల్లగా ఆ ఇల్లు పాకలు ఏదో వేసినట్టు కనబడుతుంది, మీకు చూపిస్తాం. ఒకసారి చూడండి. మీరు చూస్తున్నది గోగులపూడి ప్రాంతం అండి. గోగులపూడి ప్రాంతం మన ఇళ్ళ దగ్గరకు వచ్చేసాం. మనకి ఇళ్ళు కనిపిస్తున్నాయి మంచిగా. ఈ ప్రదేశం కొద్దిగా శుభ్రంగా ఉంది. చెట్లు, పెద్ద చెట్లు ఉన్నాయి. ఈ టేకు చెట్లు ఉన్నాయి. ఇక్కడ వారి జీవన ప్రమాణాలు, జీవన విధానాలు మనం తెలుసుకుందాం. వారు ఏ విధంగా ఉంటున్నారు, ఏ విధంగా ఇక్కడ జీవిస్తున్నారు, ఇక్కడ మంచినీటి వసతి ఏ విధంగా ఉంది, వీళ్ళు తినడానికి తినుబండరాలు లేదా రైసు ఏ విధంగా తయారు చేసుకుంటారు ఏంటనేది మీకు చూపిస్తాం. దయచేసి ఇంట్లో ఎవరైనా ఉన్నారో మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కరివేపాకు ఉందండి, నిమ్మ చెట్టు ఉంది, మరియు జిడిగిందల చెట్లు ఉన్నాయి, చింత చెట్లు ఉన్నాయి, సీతాఫలక చెట్లు ఉన్నాయి. ఒకసారి పిలుద్దాం, ఈ ప్రాంతం చూపిద్దాం మీకు. ఒకసారి చూడండి. ఇంటి మీద జాతీయ జెండా ఉంది, ఒకసారి చూడండి. పార్టీలో పనిచేసారు. కాలేజీ చేసినప్పుడు మేమంతా కలిసి ఉండేవాళ్ళం. అది బదాసంగా ఉంటుండే దుర్గారెడ్డి, తర్వాత చిప్పల కొమ్మిరెడ్డి, పాలెం అవతల. ఓకే ఓకే. సరే, మరి మేమైతే బయలుదేరుతాము. రెడ్డి గారు వస్తే, మన గంగిరెడ్డి వస్తే చెప్పండి. కళ్యాణ అది బొరడుగూడెం కూడా మనకి కెచ్చిలో ఉన్నారుగా. ఉన్నారు. కొండకి వెళ్తామే. కొండకి వెళ్ళి కొండకాడ నుంచి రాట దగ్గర కాదు, బూర్పల్లి దగ్గర, గొమ్ముకు దగ్గర.
గుమ్ము దగ్గర చెట్టు తాడు తాళ్ళా? జీరు తాడు. ఇప్పుడు మనకి పంటలు ఏం వేస్తున్నారు, మన పొలం ఏం చేస్తున్నారు ఇక్కడ? నేను మీరు ఏంటో తిన్నయ్య జొన్న వేశారు. ఏంటో తిన్నయ్య. ఎక్కడ మరి పొలం ఎక్కడుంది? అక్కడనే ఆ గుట్ట దగ్గర ఇక్కడే దీని అవతల. ఇది దాటిపోతే కనబడుతుంది. ఇక జొన్నలు పండించి ఇక్కడ జీడి తోట వేశారు. జీడి తోట గంగిరెడ్డి. ఇప్పుడు రోకల బండలు అడవి నుంచి సేకరించి గుడికాడ అమ్ముతూ ఉంటారు కదా బాబు. పింటాలతో జతపాడి ఇప్పుడు రెడ్డయ్య గారు మన బాబు పేరేంటి? గంగిరెడ్డి. ఇద్దరు కలిసి ఆ రోకల బండ్ల కోసం వెళ్ళారా? తండ్రి వెళ్ళాడా? జీలు తాడికి పోయాడు రెడ్డయ్య గారు. అదేలే గుడికాడ పెట్టి అమ్ముతా ఉంటారుగా. మరి నైట్ ఇటు జంతువులకి ఎట్లా ఏం రావట్లేదు? ఇటు రావు. ఏది మరి ఇల్లు కూడా కొంచెం కురుస్తున్నాయి మరి, బెజ్జాలు అక్కడ బెజ్జాలు ఉన్నాయి. అదే గడ్డి కూడా మొత్తం పైన పోయింది, ఇల్లు కురుస్తుంది కదా మళ్ళీ వచ్చేది వర్షాకాలం. ఇది గడ్డి ఇల్లు కప్పడానికే తీసుకొచ్చారు. దోమతెర ఉందా? ఇప్పుడు మీకు ఓటు హక్కు ఉందా? నాకుండేది కానీ ఓటు, మరి నేను ఎలా పోతాను? నాకు ఎవరైనా తీసుకెళ్తే వెళ్తాం, లేకపోతే లేదు. ఇప్పుడు మనకి మొత్తం వచ్చి మన గంగిరెడ్డికి ఓటు ఉంది, మన రెడ్డి గారికి ఓటు ఉంది. ఓటు వేసారా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో? మొన్న వెళ్ళలేదా? మన వాళ్ళకేమో కావడిగుండలో ఓటు ఉంది కదా, ఇప్పుడు ఈ కావడిగుండలో వెళ్ళి ఓటు వేసి రావాలి. వెళ్ళలేదా? అదే మీకేమో కళ్ళు కనపట్లేదు కాబట్టి మీరు వెళ్ళలేదు. అదే మన వాళ్ళంతా ట్రాక్టర్లు వేసుకొని కావడిగుండలో వచ్చి ఓటేసి వెళ్ళారు. మన వార్డ్ నెంబర్ ఉండగా మనోడి పేరు ఏదో ఉంది, మన పంచాయతీ ఎన్నికల్లో అయిపోయిందిలే కానీ మంగిరెడ్డి. మీకు బాగానే వస్తుంటారా మన వాళ్ళు ఇక్కడికి ఊరు నుంచి? మనకంతా ఐటీడీ వాళ్ళంతా ఇల్లు కట్టించేసి కింద అక్కడికి రమ్మని చెప్పి అందరినీ రమ్మన్నారు కదా, మీరు వినిపించలేదుగా. మీరు ఎందుకు వెళ్ళలేదు మరి? మరి వీళ్ళు వినిపించారు కానీ వెళ్ళాక ఉపాగుండే మరి మగవాళ్ళు వినిపించలే. రెడ్డి గారు ఒప్పుకోవట్లే, అందుకే మీరు వెళ్ళలేదు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చాక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టించింది మన వాళ్ళందరికీ. మీరు కిందకి వెళ్ళి ఉంటే మరి మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చేది కదా. వెలేరుపాడు దగ్గర మోదెలు ఉందిగా, ఆ మోదెల్లో కూడా ఒకళ్ళే ఉండేవాళ్ళు తెలుసా మీకు? అప్పుడు ఒక్కళ్ళే ఉండేవాళ్ళు అక్కడ, ఒకటే ఫ్యామిలీ, ఒక్కడే మన మనిషి. ఏ ఊరు? అవునా? నేను ఓహో. ఇప్పుడు రంగారెడ్డి గారు ఉన్నారు కదా, కల్పనక్క ఉందా? తెలుసా కల్పనక్క? తెలుసా మీకు? తెచ్చిన కల్పనక్క మా పిన్నే. ధర్మన్న తెలుసుగా మీకు? ధర్మన్న పెద్ద బిడ్డ కొడుకుని నేను. కలన్నోళ్ళ అమ్మాయిని చేసుకున్నా. తెచ్చిన ఆడబిడ్డనా? ఏంటంటే ఇటు పాత్మల కల్లి ఉండేవాళ్ళు, ముందులూరు కల్లి.
ఇది మీరు చూస్తున్నది ఈ గడ్డి అండి. ఈ గడ్డి వాళ్ళు ఈ ప్రాంతంలో మనకి గడ్డి ఇల్లుతో కప్పుకుంటారు. ఈ గడ్డి సేకరించారు వాళ్ళు. కొద్దిగా ఒక 6 నెలలు అయిన తర్వాత పెద్దగా అవుతాయి. అయిన తర్వాత కోసి ఇంటికి కప్పుకుంటారు. ఇది ఇల్లు ఇంటికి ఉపయోగపడుద్ది. దీని ఈ ప్రాంతంలో రేకులు లేదంటే తాటాకులు దొరకవు కాబట్టి ఇది గడ్డి వేసుకొని గడ్డితో నివసిస్తూ ఉంటారు. ఇక్కడ చేశారు చూడండి, గడ్డి ఇక్కడ ఆరబెట్టుకొని ఎండబెట్టుకొని ఇంటికి కప్పుకుంటూ ఉంటారు. ఇంటికి ఈ ప్రదేశంలో వీళ్ళు వర్షాకాలానికి 2-3 సంవత్సరాలకు ఒకసారి కప్పుకుంటారు. చాలా బాగుంటుంది, చల్లగా ఉంటుంది వాతావరణం. ఒకసారి చూడండి. మీరు చూస్తున్నది ఇప్పుడు దట్టమైన నదీ ప్రాంతంలో గోగులపూడి ప్రాంతం అండి. ఇక్కడ ఒకే ఇల్లు ఉండి గతంలో కొన్ని కుటుంబాలు ఈ ప్రాంతంలో నివసించేవారు. ఎందుకంటే మనిషి ఏదైనా నమ్మితే ఇష్టపడితే ఏ విధంగా ఉంటుందన్నదానికి ఉదాహరణ వీళ్ళేనండి. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులే అన్నది సూక్తిని మనం ఈ ప్రాంతంలో జీవించి ఈ ప్రాంతంలో మట్టిలో కలవాలని ఉద్దేశంతో ఈ దంపతులు ఇక్కడ నివసిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. ఈ అడవి ప్రాంతంలో దొరికే వస్తువుల్ని వాళ్ళు ఆహారంగా తీసుకొని ఏదైతే జొన్న పంట పండించుకుంటూ ఉంటారు. ఈ ప్రాంతంలో వీరికి తోడు నీడగా ఎవరో ఒక కొడుకు, ఒక తల్లికి కళ్ళు కనపడవండి. కొడుకు రోకల బండ అది తయారు చేసుకొని మన కింద ఉన్న గుబ్బల మంగమ్మ గుడి ప్రాంతంలోని వారు జీవనోపాధి నడుస్తూ ఉంటారు. తండ్రి ఏదైనా ఫలసహాయం ఏదైనా అడవిలో సంపద తీసుకొచ్చి వారు జీవనం నడుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది తెలంగాణ అశ్వరావుపేట మండలం కొత్త కన్నాయగూడెంలోని ఇది కొత్త కావడిగోళ్ళ ప్రాంతంలోనే ఉన్నది. ఈ తెలంగాణ అశ్వరావుపేట మండలం కావడిగోళ్ళ ప్రాంతంలోని గోగులపూడి అనే ప్రాంతం అండి ఇది. ఈ ప్రాంతంలో చాలా గుట్ల మార్గంలో చాలా చుట్టుపక్కల చాలా ఉన్నాయి, పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి. ఇది ఆ ఫారెస్ట్ అధికారులు కూడా ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉంటారు. ఏదైతే ఈ ప్రాంతంలో కూడా జీవించి నివసించాలనుకుంటున్నారో వారు ఇక్కడ ఉంటున్నారు. వారికి మీరు ఈ ఇల్లు చూసినట్లయితే గడ్డిళ్ళు అండి. ఈ గడ్డిల్లోని గడ్డి కూడా ఇక్కడ వీళ్ళు సేకరించుకొని కప్పుకొని ఉంటారు. 2-3 సంవత్సరాలకు ఒకసారి సేకరిస్తూ ఉంటారు, తడికలు పెట్టుకుంటారు. ఇంకో విషయం ఏంటంటే మీకు కనిపిస్తుంది జాతీయ జెండా. అక్కడ ఆ జాతీయ జెండా ఏంటంటే దేశభక్తిని వీళ్ళు చాటుతున్నారు. ఈ దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఎందుకంటే భారతదేశంలో ఉన్న మూల వాసులు ఈ రెడ్డీసు ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచో ఉండి జీవించుకుంటూ ఈ ప్రాంతాన్ని దొంగలు రాకోకుండా ఈ సంపదను ఎవరో తీసుకెళ్ళకోకుండా వీరు కూడా కాపాడటానికి ఈ ప్రాంత వాసులుగా వీళ్ళు కూడా పనిచేస్తున్నారు, జీవిస్తున్నారు. అందుకోసమే ఆ ప్రభుత్వాలు కొత్త కన్నాయగూడెం కూడా వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాను కూడా వెళ్ళలేదు. ఇక్కడే మేము జీవిస్తూ ఉంటాం, ఇక్కడే మట్టిలో కలిసిపోతూ ఉంటాం. ఈ ప్రాంతం అంటే ఇష్టం. ఈ ప్రకృతి అందాలు అంటే కలిమిషం లేని ప్రాంతం అండి ఇది. ఎందుకంటే మనుషులు వచ్చి ఈ కుసంతరాలతో నిండిన ప్రదేశం కాబట్టి ఇక్కడ చాలామంది మనుషులు మోసం చేస్తూ ఉంటారు. కాబట్టి మేము ఈ ప్రాంతంలో ఉంటాం. ఈ స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన ప్రకృతి మధ్యన పశువులు లేదంటే ఈ ప్రకృతి ఏరియాలోంచి మేము నివసిస్తూ ఉంటాం. ఈ ప్రాంతంలో ఉంటాం. ఎందుకంటే ఈ తల్లికి లక్ష్మమ్మకి కళ్ళు కనపడపోయినా కూడా ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేశారు. వీళ్ళకి ఓటెక్కువ ఉంది, కానీ ఈ ఓటెక్కును కూడా వినియోగించుకుంటారు అప్పుడప్పుడు. కానీ బుగ్గల మంగమ్మ గుడికి దాదాపు మెట్ట ప్రాంతాల్లో ఉన్న ఒక 5-6 కిలోమీటర్లు దూరం ఉంటుంది. ఈ ప్రాంతంలో వీరికి కొన్ని ప్రభుత్వం రావాల్సిన సౌకర్యాలు కూడా వీళ్ళకి ఏదో అరకొరగా అందిస్తారు. ఎందుకంటే మీరు ఆ ప్రాంతంలో అక్కడ జీవిస్తారని అంటారు తప్పనిచ్చి కనీసం వచ్చి చూసి నాదుడు లేదు. ఎందుకంటే ఏదైనా ఈ ప్రాంతంలో జీవించుకుంటూ ఈ ప్రాంతాన్ని వాళ్ళు కొంత రక్షణగా ఉంటారు అన్నటానికి ఈ కొండరెడ్లు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటారు. వారి జీవన ఉపాధి ఏదైనా సరే మీకు ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో నువ్వులేపు తెలుగు టీవీ మీకోసం వీడియో చేస్తున్నాం. లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీ పేరేం పేరమ్మా? లక్ష్మి. ఇంటి పేరమ్మా? ఇంటి పేరు గురుట్ల లక్ష్మి. మీ ఆయనగారి పేరు? ఆయన గారి పేరు గురుట్ల రెడ్డయ్య. మీ అబ్బాయిలు ఎప్పుడు ఉన్నది? ఏం పేరమ్మా? గంగిరెడ్డి. ఎంతమంది ఉంటారు ఇంట్లో? ముగ్గురా. ఎవరెవరా పేర్లు?
చిన్నవాడు గంగిరెడ్డి కొడుకు. నా పేరు లక్ష్మి. నా భర్త పేరు రెడ్డయ్య. రెడ్డయ్య. జొన్న వండారు అయ్యాలా జావ కాసారా? ఎండ కూడా రావాలి, జాతీయ ఎండ కూడా. ఎన్ని ఎకరాలు ఉంటుంది మన పోడు భూమి ఇక్కడ? మన భూమి ఎన్ని ఎకరాలు ఉంది? 1 ఎకరమా ఉంటా. అంతేనా? మరి అడవిలో ఉండి 10 ఎకరాలు 20 ఎకరాలు నీళ్ళు కలుపుకొని తాగుతాం. సోడి జావ మనం ఇంటికి ఇక్కడ వాతావరణంలో పండించేది జొన్న కాబట్టి దీంట్లో కలిపి ఏమైనా మందులు ఉండదు చిన్నగా దీని మనం బాగుంది రుచిగా. అయితే చిన్నప్పుడు కూడా కొన్నిసార్లు ఒక తాగా నేను, నాకు తెలుసు. ఎందుకంటే వీళ్ళు కూడా ఇక్కడ కూడా దాన్ని పెట్టుకొని దీన్ని కొని వాళ్ళు వేపి వండి అన్నం పెట్టుకుంటారు. ఇది మనకి కనిపించాలి ఏంటంటే విటమిన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ ప్రాంతంలో తిరగడానికి వెళ్ళడానికి కూడా మనకి ఏంటంటే ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, శక్తి ఎక్కువ వస్తుంది అన్నమాట. నీరసం రాదు. మనకి మంచినీళ్ళు కూడా ఎక్కువ అవ్వవు, ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది. ఎక్కువగా మనం ఏంటంటే పాతకాలంలో ఇప్పుడు తినే పదార్థాలనే ఇప్పుడు జింకు పదార్థాలు చాలా వచ్చినాయి, మందులు కలిపినాయి. ఇప్పుడు ఏమంటున్నారంటే గతంలో మనుషులు తినేవి పశువులకు పెట్టాం, ఏది జొన్నలు కానీ సోళ్ళు కానీ మిగతా అన్నీ. ఇప్పుడు ఏమంటున్నారు, ఈ రానున్న కాలంలో ప్రజల్లోని చాలా హై క్లాస్ అని టెక్నికల్ అని రకరకాల పేర్లు పెట్టి ఈ జొన్నల్ని సోడుల్ని ఇప్పుడు మనుషులు తింటున్నారు. మనుషులు పశువులు పెట్టారు తింటున్నారు. అంటే మనిషి మారువిండు మార్పుకి కారణాలు ఏంటంటే టెక్నాలజీ పేరుతో వాతావరణం పేరుతోని మనం ఏ విధంగా లాసిపోతున్నామో చూడొచ్చు. కానీ ఈ ప్రాంతంలో ఉన్న గులుపూడి ప్రాంతంలో వాళ్ళు ఒక కూడా రుచిమైన పిండి మామూలుగా మొక్కజొన్నలో కలిపి వండారు, మంచి టేస్ట్గా ఉంది. ఓకే ఓకే ఈ అమృతం లాంటిది అనమాట. ఇది చాలా ఆనందంగా బాగుంది. ఎందుకంటే వీళ్ళతో పాటు షేర్ చేసుకోవటం ఏంటంటే మనుషులందరూ ఒకటే మనిషి, మనం ఆకలైనా కూడా అన్నం పెట్టాలి అన్నప్పుడు కూడా వీళ్ళు అడిగితే అన్నీ తీసుకొచ్చి మాకు ఇచ్చారు. దీన్ని మనం తాగుతున్నాం. ఏదైనా కూడా ప్రకృతిలోని అందాన్ని ఆనందాన్ని మనం ఆస్వాదించాలి, సంతోషించాలి, నలుగురికి పంచాలనే ఉద్దేశంతో మీ వీడియో చేస్తాను. దయచేసి చివరి వరకు చూసి లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.